ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, జీవంగల దేవ యేసుప్రభ, మీకు స్తోత్రాలు నాయన. ఆకాశమున భూమిని సూచించిన దేవ మీకు వందనాలు. భూమికి పునాదేశం దేవుడివి, మీకు స్తోత్రాలు నాయన. ఇంత గొప్ప దేవుడివి ప్రభ, ఈ యొక్క దినమున ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మమ్మల్ని సమకూర్చి ప్రభ, ఆల్ ఇండియా గాడ్ సన్స్ మీటింగ్లో మమ్మల్ని సమకూర్చినందుకే మీకు స్తోత్రాలు. ఇక్కడ దౌర్జన్యుల ప్రభ, మరి కొరియనను బట్టి, జయశ్రీరావు గారిని బట్టి మీకు వందనాలు. మిగతా సేవకులు బట్టి కూడా మీకు స్తోత్రాలు. మధ్యాహ్న కాల సమయంలో ప్రభ, కొంత సమయం ప్రభ మరి సొసైటీ గురించి మరి కొంత సమయం వాళ్ళకి వివరించుటకు సాయం చేయమని, లేని మాటలు రాకుండా ఉన్నాయి కల్పించకుండా ఏది ఉన్నదో అది చెప్పుటకు సాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామాన వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు సమస్య మీకు అందరికీ తెలుసు, మరి కొత్తగా చెప్పవలసింది ఏమీ ఉండదు. కాకపోతే చాలా సమస్యలు అయితే అవుతూనే ఉన్నాయి ఇప్పటికీ. మరి దౌర్జన్యుడు భక్సింగ్ గారు సొసైటీ స్థాపించిండు, 2004లో డిజాల్వ్ చేశారు. డిజాల్వ్ చేసిన కాడి నుంచి సమస్యలు స్టార్ట్ అయినాయి. ఎన్నో ఇబ్బందులకర పరిస్థితుల ద్వారా వెళ్తున్నాం. 2004లో డిజాల్వ్ అయిందన్నారు, 2004 నుంచి 8 దాకా ట్రస్ట్ అన్నారు, తర్వాత ట్రస్ట్ లేదన్నారు, సొసైటీ అన్నారు. చివరికి ఎవరైతే ఆ ట్రస్ట్ చేసినారో వాళ్ళు 4 గుంపులుగా విభజించబడ్డారు. ఎఫ్సిఎస్ పీటర్, థియోటర్ గారు, శాంసన్ గారు, సుబ్బారెడ్డి గారు, ఫిలిప్ గారు టెస్ట్ చేశారు. దాంట్లో నుంచి సుబ్బారెడ్డి, శాంసన్, ఎఫ్సిఎస్ పీటర్ గారు, థియోటర్ గారు విడిపోయారు. దాంట్లో నుంచి సుబ్బారెడ్డి గారు, శాంసన్ గారు విడిపోయారు. ఈ టెస్ట్లో నుంచి మరి ఎఫ్సిఎస్ పీటర్ గారు, థియోటర్ గారు విడిపోయింది. అంటే టెస్ట్ 4 భాగాలుగా 4 పిల్లర్లు అయింది. ఎందుకు చెబుతున్నా అంటే ఇది దౌర్జన్యుడు భక్సింగ్ గారు వేసిన పునాది రాయి. సొసైటీ అని భక్సింగ్ గారు ఒక పునాది రాయిలాగా సొసైటీ చేసి ఎంతో ప్రార్థించి అందుట్లో ఎవరిని పెట్టాలని అన్ని గ్రహించి దేవుడి దగ్గర అడిగి దేవుడి చిత్తాన్ని కనుక్కొని పెట్టిండని నేనైతే నమ్ముచున్నా. మీరు ఇక్కడ ఉన్నవాళ్ళు నమ్మినా నమ్మకపోయినా నాకు అవసరం లేదు, కానీ నేనైతే దృఢంగా నమ్ముతున్నా. అది భక్సింగ్ గారికి ఇచ్చిన వాగ్దానం. మనకిచ్చిన వాగ్దానాలు ఎంతవరకు ఉంటాయో తెలియదు, కానీ భక్సింగ్ గారికి ఇచ్చిన వాగ్దానం మటుకి దేవుడు ఈ రోజుకి నెరవేరుస్తుండు. చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళల్లో కూడా లేనిపోని అనుమానాలు, అవిశ్వాసము, విశ్వాసం లేని క్రియలు, రకరకాల ఆలోచనతో వస్తుంటారు ఇక్కడికి. ఏదో సేవకుల మీటింగ్ అంటే మనల్ని పిలుస్తున్నారు, ఎప్పుడైనా గురించి పోవాలేమో, మన అవసరం ఉందేమో. అది మీ తప్పుడు ఆలోచన. మీ అవసరత ఎప్పుడు ఎప్పుడోనికి రాదు, గుర్తుపెట్టుకోండి. కీర్తన 18, 118, 8, 10 నరులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. నరులను నమ్మటానికే లేదు. ఏదో ఎబ్రోన్ నుంచి రమ్మంటే అబ్బో ఎబ్రోన్లో పిలుస్తున్నారు, మనం కొట్లాడాలేమో, మనం నిలబడాలేమో, మీ అవసరత మాకు లేదు, మా అవసరత మీకుంది, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నాను నేను. ఈరోజు సంఘాలలో క్షేమంగా సేవ చేస్తున్నారంటే అది హెబ్రోనికి ఇచ్చిన ప్రశక్షత. ఇక్కడ ఉన్న పెద్దలు చేపట్టి మీరు గుర్తుపెట్టుకోండి. మైకుంది కదా అని ఇష్టానుసారంగా మాట్లాడకండి. మీరు మాటలు మీతో పాటు కొంతమందిని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తారు. మీ అవసరత, మీ బలం అవసరం లేదు. భక్సింగ్ గారికి ఇచ్చిన వాగ్దానం ఎక్కడికి పోదు. భక్సింగ్ గారు పునాది వేసిండు. అన్ని కలవరు వచ్చే మాటలు. ఏదైనా సేవకుల మీటింగ్ ఉందని పిలిస్తే నాకు రకరకాలు ఏదో వాళ్ళు చెప్పారు. పక్క నుండి ఫోన్ చేశానా, వాళ్ళు ఇట్లా అంటున్నారు, నిజంగా సేవకుల మీటింగ్ పిలుస్తున్నారా, నిజంగా బలం అక్కడ గొడవలు ఉన్నాయా, మనల్ని పిలుస్తున్నారా? మీ బలం అవసరం లేదు. భక్సింగ్ గారికి ఇచ్చింది చివరి వరకు ఉంటుంది. వస్తాయి సమస్యలు, తుఫాన్ లాంటి. మేము రెడీగా ఉన్నాం ఎదుర్కోవడానికి. మేము మరణించేంతవరకు ఎదుర్కొంటాం దాన్ని. అలాంటి ఆలోచనలు పెట్టుకొని రాకండి ఇంకోసారి. చిన్న పెద్ద తేడా లేకుండా మాట్లాడటమే. భక్సింగ్ గారు వేసింది ఇది పునాది. తీయండి, యోబు గ్రంథం 24:2 తీయండి. మీరు మైకి అండి, ఒక చదవండి.
యోబు 24:2. సరిహద్దురాలను తీసివేయువారు కలరు. వారు అక్రమం చేసి మందలను ఆక్రమించుకొని వాటిని మేపుదురు. చెప్పండి. బక్సింగ్ గారు వేసింది సొసైటీ పునాది రాయి. సరిహద్దు నియమించిండు బక్సింగ్ గారు ఇది సొసైటీ అని. ఎందుకు నియమించిండంటే సొసైటీ అనేది ఉంటే క్రమంగా ఉంటుంది. ఆయన తెలివి తక్కువగా ఏదో జాన్ సుబ్బారెడ్డి గారు అన్నట్టు బక్సింగ్ గారు ఆ దినాల్లో 71లో సొసైటీ ఎందుకు పెట్టిండంటే అకౌంట్స్ గురించి ప్రాబ్లం వచ్చింది, దాని గురించి బక్సింగ్ గారు సొసైటీ పెట్టిండు తప్ప సొసైటీ గురించి బక్సింగ్ గారు ప్రార్థనే చేయలేదన్నాడు జాన్ సుబ్బారెడ్డి గారు. వీడియో కూడా ఉంది అయింది. నేను లేని మాటలు చెప్పను. శాంసన్ను సుబ్బారెడ్డి గారు కూర్చున్నప్పుడు సుబ్బారెడ్డి గారు పలికిన మాటలు అవి. ఆ దినాల్లో బక్సింగ్ గారు ఏదో సొసైటీ పెట్టిండు, అకౌంట్స్ గొడవలు ఉండి పెట్టిండు తప్ప బక్సింగ్ గారు అసలు ప్రార్థనే చేయలేదు సొసైటీ గురించి అని చెప్పిన దైవజనుడు జాన్ సుబ్బారెడ్డి. ఆయనే చెప్పిండు మీటింగ్లో. అలా ఇప్పటికది ఉంది లైవ్లో యూట్యూబ్లో. అదే మాట మొన్న రూబెన్ బెటర్లు చెబుతున్నారు. ఆ రోజుల్లో బక్సింగ్ గారు రేషన్ బియ్యం వస్తున్నాయని, ఎందుకంటే ఈ లైవ్ టెలికాస్ట్ అవుద్ది, నాకు అబద్ధం చెప్పే అవసరం లేదు, ఉన్నదాన్ని ధైర్యంగా చెప్పే ధైర్యం నాకు దేవుడు ఇచ్చిండు. నా దేవుడు సమర్థుడు. ఇదే రూబెన్ బెటర్లు చెబుతున్నారు లైవ్లో ఒక ఈటీవీ ఏదో తెలుగు వెలుగు ఛానల్లో. సార్ ఆ దినాల్లో బక్సింగ్ గారు వాడు అవతలోడు అన్యుడు, వాడు ఇష్టానుసారంగా మాట్లాడుతాడు, సర్దార్జీ అని అదని ఇదని. ఈ పనికి మాలినోళ్ళు వీళ్ళంతా. ఆ రోజుల్లో రేషన్ బియ్యం కోసం బక్సింగ్ గారు సొసైటీ పెట్టిండంట. వీళ్ళు 3 తరాలంటే ఇబ్బందులు ఉండబట్టి ఈ యొక్క పనికి మాలిన క్వశ్చన్లు. బక్సింగ్ గారు రేషన్ బియ్యం కోసం సొసైటీ పెట్టిండే ఒకడంటాడు, ఇంకొకడేమో ఇన్కమ్ ట్యాక్స్. ఆ రోజు అసలు గొడవలు లేవు, పంచాయతీలు లేవు, డబ్బులు లేవు. 71లో కొన్ని సంఘాలే ఉన్నాయి. అయ్యాల అవసరత గురించి దైవజనుడు ఎందుకు పెట్టిండంటే ఈ విధంగా ఈ రోజు నిజంగా సొసైటీ లేకపోతే ట్రస్ట్ ఉన్న ఇండివిజువల్ సేవకులు ఉన్న ప్రాపర్టీలు అమ్ముకునేటోళ్ళు ఇప్పటికల్లా మొత్తం అమ్మేటోళ్ళు. దీనికి సంగారెడ్డి యాండ్రు నిదర్శనం. 3 కోట్ల రూపాయల ప్రాపర్టీ బాన్స్వాడలో అమ్మిండు. ఇప్పటికి ప్రతి ఒక్క స్థలం అమ్ముతూనే ఉండు సంగారెడ్డి యాండ్రు. ప్రతి ఒక్క స్థలం అమ్ముతుండు. ఈ పనికిమాల వాళ్ళు కలిసి పెట్టారు ట్రస్ట్, కావాలని ఇలాంటివి చేసుకోవచ్చని. సొసైటీ ప్రాపర్టీ ఇంచు కూడా అమ్మటం ఎవరికి రైట్ లేదు. ఇంచు ఇక్కడ ఉన్నోళ్ళు చచ్చిపోయినా సొసైటీ లేకపోయినా ఉన్నా సరే సొసైటీ ప్రాపర్టీలు అమ్మటానికి ఇంచు కూడా చేత కాదండి. గుర్తుపెట్టుకోండి. ఎవరున్నా లేకపోయినా సొసైటీకి రిజిస్ట్రేషన్ చేయండి, ఆ ప్రాపర్టీ ఇంచు కూడా అమ్ముకోలేరు. తప్పుడు ప్రచారం అదంతా. అట్లనే బక్సింగ్ గారు సొసైటీ పెడితే సరిహద్దురాళ్ళు నియమిస్తే సరిహద్దురాళ్ళు పీకింది ట్రస్ట్ వాళ్ళు. అంటే తలంపు చెబుతున్నా, నాకు ఇచ్చిన దేవుడు రకరకాల ఆలోచనలు ఇస్తాడు సేవకులకి. నేను మీకంటే గొప్పవాడిని కాదు, కానీ సేవకులకి రకరకాల ఆలోచన, రకరకాల తలంపులు, ప్రేరేపణలు రకరకాలుగా ఉంటాయి. నాకు ఇచ్చిన తలంపు నేను పోల్చుకుంటున్నా. దీన్ని బక్సింగ్ గారు అనే సొసైటీ పెడితే పునాది రాయి, దాన్ని పీకి వేసి మందను అక్రమంగా మేపేదంటే ట్రస్ట్ వాళ్ళు 2004 నుంచి 2008 వరకు అక్రమంగా మేపారు, అక్రమస్తులుగా. ఏ వాక్యం అండి, ఏదైనా గుర్తుపెట్టుకోండి. దేవుడు బైబిల్లో రాయిని అది పనికిరాని రాయి అనుకుంటారు. రాయి గురించి చాలా చోట్ల నేను బోధ చేయలేక నాకు టైం లేదు, కానీ ఇప్పుడు అవసరం ఉందని చెబుతున్నాను. మీకు కావాలనే చెబుతున్నాను నేను. ఎందుకంటే చాలామంది అంటారు పీఠరాచారి అన్యుడు, బైబుల్ తెలియదు, వాక్యం తెలియదు. బోధ చేస్తేనే వాక్యం తెలిసినట్టు కాదు. బోధిస్తేనే అనుకోవద్దు. పులిపెట్ట మీద నిలబడి మేము బోధలు చేస్తున్నాం, మేము పరలోకంచే వచ్చినాము, మేము దేవదూతలు అనుకోకండి. మీకంటే యోగ్యులు చాలామంది ఉంటారు, కానీ కనబడరు. రాయికి చాలా ప్రాముఖ్యత ఇచ్చిండు దేవుడు. చూడండి ఎట్లుందో. సామెతలు 20:23 చదవండి. నేను 4 చెబుతాను మీకు. ఇంకా కింద, వారి విమోచకుడు బలవంతుడు, ఆయన వారి పక్షమున నీతో వ్యాజ్యమాడును. ఉపదేశం మీద మనసుంచుము, తెలివిగల మాటలకు చెవియోగ్యము. చాలు. పొలిమేల రాయి అంటే
మనము యుద్ధం చేయకపోయినా సొసైటీ గురించి ఎవరు చేసినా మన దేవుడు యుద్ధం చేస్తాడు మన తరపున. పొలి మీద అంటే పాతది, పునాత కాలం పాతయి అంటే బక్సింగ్ గారు కట్టడం పాతది. దాన్ని మన దేవుడు కాపాడుతాడు. బక్సింగ్ గారికి ఇచ్చిన వాగ్దానం కనుక, బక్సింగ్ గారికి ఇచ్చింది కనుక దేవుడు ఖచ్చితంగా, దేవుడు సమర్థుడు, మన దేవుడు సమర్థుడు ఉంది కదా. ఎక్కడ దానియేలు గ్రంథము 3:17 చదవండి. ఆ సమర్థుడు, నాకు తెలిసి సమర్థుడైన మాట ఒక చోట్ల ఉండి అనుకుంటున్నాను నేనైతే, నాకు తెలిసిన జ్ఞానానికి. చదవండి. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఆ సందర్భం మీకు తెలుసు, సేవకులందరికీ నేను చెప్పక్కర్లేదు. కింద మీద సమర్థుడు దేనికి? వాళ్ళు ఏమంటున్నారు? రక్షింపకపోయినా సరే నీకు మొక్కం. మనోళ్ళు ఇక్కడ సొసైటీ మరుక్షణ ఇది అయిందనగానే ఎమ్మట ఇది ఎంతో వదిలేస్తారు. ఎమ్మట ఆ ట్రస్ట్ వాడు ఎవడు ఉండి వాడితో లింకులు పెట్టుకుంటారు. అన్నా ఏం లేదన్నా, ఏదో వాళ్ళతో ఉన్నవాళ్ళు అన్నా మీతో వస్తామన్నా. దేవుడి మీద నమ్మకం ఉండదు. మన గొప్ప దేవుడు అండి, సమర్థుడు, ఖచ్చితంగా కాపాడతాడు. ఆ విశ్వాసం ఉండాలి. వాళ్ళు ఏమన్నారు? రక్షింపకపోయినా సరే. మనమైతే క్షణమే మారిపోతాం. ఇందాక మంద అని చాలామంది ఆరాధన చేశారు, ప్రార్థన చేశారు. సేవకులకు చెబుతున్నాను నేను, మీరు నన్ను ఏదనుకున్నా పర్వాలేదు కానీ మీరు పిలిస్తే నేను రాలేదు. మంద మీ 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 ఉపమానం, మీ ఆలోచన, మీకు వచ్చిన ప్రేరేపణ ఎట్లుంటుందంటే, 100 గొర్రెలు ఉంటే ఒక గొర్రె తప్పిపోయింది. ఆ తప్పిపోయిన గొర్రె గురించి ఎతికిండు కాపరి, తీసుకొచ్చిండు, విందు చేసిండు, పనికి మాలని పనికొచ్చిన వాళ్ళని పీల్చి భోజనం పెట్టిండు, విందు చేసిండు అంటారు. సేవకుడు కాపరి, 100 గొర్రెలు, 100 గొర్రెలు మంచియే, 99 గొర్రెలు మంచి, ఒక గొర్రె మంచిది కాదు. వాడు దుష్టుడు, దుర్మార్గుడు, కాపరిని ఇబ్బంది పెట్టేటోడు, వాడు పనికి మాలినోడు, వాడు దుష్టుడే, వాడు తప్పిపోయిండు. నిజమైన కాపరి ఆ దుష్టుడి కోసం ఎతకడానికి పోతాడు, వాడిని తీసుకురావడం కోసం పోతాడు. వాడు ఒక సండే రాకపోతే సాయంకాలం కల్లా పోతాడు, ఎందుకు రాలేదని. ఈ రోజుల్లో మనం ఉండే సేవకులు ఏమంటారంటే, అబ్బా భలే పోయిండ్రా వాడు, దైర్యం పోయింది, చర్చికి పట్టింది, ఊరికి వాడు నాతో గొడవ పడతాడు, నన్ను తిడతాడు. చాలు, ఈ 99 గొర్రెలు నాకు పాలు ఇస్తే చాలు, ఈ 99 గొర్రెలు మేత పెడితే చాలు, ఈ 99తో నేను బతికితే చాలు, నాకు చాలు, ఇక దీని వరకే. వాడు మంచిగా పోయిండు. ఇది ఈరోజున్న మీకు మీ ఆలోచన అట్లుంటుంది, నా ఆలోచన ఎట్లుంటుంది. దేవుడు రకరకాలుగా ఇస్తాడు. వాక్యము 2 అంచుల ఖడ్గం. నీకు నీ ఆత్మకి, నీకు మనసుకి ఏదలాగా నువ్వు చెప్తావు, నా ఆత్మకి పరిశుద్ధ దేవుడు నాకు చెప్పినప్పుడు నేనేదలాగా చెప్తా. తప్పిపోయిన కుమారుడు తప్పిపోయాను, తండ్రి దగ్గరకు వచ్చాను, కౌగులించుకొనేనో, విందు చేసినో, ఉంగరం పెట్టినో, అంతవరకే. అసూయ ఎవరికి వచ్చిందంటే ఇంట్లో ఉన్నోడికి వచ్చింది, వాడు తప్పిపోయిండు. అసూయ ఎప్పుడైతే వస్తుందో వాడు తప్పిపోతాడు. వాడు తప్పు తెలుసుకొని వస్తుంటే ఉన్నోడు తప్పిపోతాడు. అసూయ. ఇప్పుడు ఇక్కడ ఈరోజు సేవకుల మీటింగు, ఎవరు పాటలు పాడుతున్నారు, ఎవరు పులిపటం ఎక్కుతున్నారు, మేము సీనియర్లు, మాకు పాటలు రాయలేదే, మాకు వర్తమానాలు రాయలేదే, మాకు మీటింగులు ఇవ్వలేదే. అసూయ ఎంతమందికి లేదండి. మనిషే ఒక అసూయ అండి, మనిషే ఒక ఇషం. అసూయ ఎవరు తట్టుకోలేడు, వాడు చేయలేడు. తెలుసా మీకు ఎంత కష్టపడుతున్నామో? దేవుడు కృపను బట్టి, దేవుడు బ్లెస్సింగ్ బట్టి ఎన్ని పోరాటాలు తెలుసా మీకు? విరోధులు, శత్రువులు ఏది లేకపోయినా దౌర్జన్యం చేసి, గుండాయిజం చేసి, గేట్లు పగలగొట్టి బయట ఉన్నోళ్ళు యుద్ధానికి వస్తున్నారు ఎబ్బదోని మీదకి. మీరు మౌనంగా ఉంటున్నారు, మీ మందిరాలలో మౌనంగా పడుకుంటున్నారు 3 పూటలు తిని. ఎవరైతే మీకేంది? మీరు సేవ చేసి కంటే తెలుస్తుంది ఆ బాధ ఏందో. అఫ్కోర్స్ కొంతమంది ఉండొచ్చు, కొన్ని సంఘాలు కట్టి సేవ చేసేసి ఓతలు చేసి కొంతమంది దైవజనులు, పాత దైవజనులు ఉంటే ఉండొచ్చు. కానీ ఇప్పుడున్న వాళ్ళు ఏంటంటే కట్టిన సంఘానికి పోతున్నారు, రెడీగా ఉన్న సంఘానికి పోతున్నారు. ఇప్పుడు మీరు పోయిన తర్వాత వచ్చే జనం ఆగిపోతున్నారు తప్ప జనం పెరగట్లే.